స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ట్రెండ్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏడీ కోడ్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటి, ఇది ఎవరు తీసుకోవాలి, ఇది తీసుకోవడం వలన మనకు కలిగే ఉపయోగాలు, దాని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్లీ ఏడీ కోడ్ అంటే ఆథరైజ్డ్ డీలర్ కోడ్. ఏడీ కోడ్ రిజిస్ట్రేషన్ అన్నా, పోర్ట్ రిజిస్ట్రేషన్ అన్నా, ఐస్క్రీమ్ రిజిస్ట్రేషన్ అన్నా, కస్టమ్ రిజిస్ట్రేషన్ అన్నా ఏదైనా కానీ ఒకటి. మన ప్రోడక్ట్స్ ని వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ ఏడీ కోడ్ అనేది కంపల్సరీ తీసుకుంటాము. ఈ ఏడీ కోడ్ వచ్చేసి 14 డిజిట్స్ లో ఉంటుంది. ఇది DGFT లో అప్లికేషన్ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. మనం మన ప్రోడక్ట్స్ ని వేరే కంట్రీస్ కి కస్టమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఏడీ కోడ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎవరైతే వారి బిజినెస్ ని పార్ట్నర్షిప్ లో కానీ, సోల్ ప్రొప్రైటర్షిప్ లో కానీ, లేదా ప్రైవేట్ లిమిటెడ్ లో కానీ రన్ చేస్తే కనుక ఈ ఏడీ కోడ్ అనేది తీసుకోవచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్, కర్ణాటకలో బెంగళూరు అండ్ తమిళనాడులో చెన్నై. చాలా మంది మా వీడియోస్ని చూస్తున్నారు, కాకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవ్వరూ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.